హాయ్ అండి. మేము స్టేకింగ్ విధానానికి ఈ తీగలు కట్టేసి ఆ గుంజలు బాదినాం. ఫస్ట్ గుంజలు బాది ఈ తీగలు కట్టేసినాం అండి. దీనికి ఇక్కడ నుండి ఆ చివరికి గుంజ బాది తీగలు కట్టేసినాం. కట్టినాక ఈ చెట్టును తీసుకొని మనం దీనికి ఒక పురికోస ద్వారా ఇట్లా కట్టేసుకున్నాం. తీగకి చూడండి, మధ్యలోనేమో గడలు బాదినాం. ఎందుకంటే ఈ తీగ వంగిపోకుండా మధ్య మధ్యలో సపోర్ట్ కోసం 4 గడలు బాదినాం అండి. తర్వాత ఇంకా ఇది మనకి చెట్టు కింద వాలదు. మనకు కాయలు కాసినప్పుడు మనం ఈ కాలువలో నీళ్ళు పోతాయి. ఈ కాలువలో నీళ్ళు పోతే ఈ చెట్టు ఇలా వాలిపోతే కాయలు నీళ్ళలో పడతాయి కాబట్టి కులిపోతాయి. అట్లా కులిపోకుండా ఏం చేసినామంటే ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి కాయలు కూడా ఎక్కువ కాసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ చెట్టు పైకి పోతూ ఉంటే పూత కానీ కాయ కానీ ఎక్కువ కాసే అవకాశం ఉంటుంది. అందుకే ఇట్లా కట్టేసుకున్నాం అనమాట. నీళ్ళల్లో ఆనదు. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం మేము డ్రిప్ పెట్టలేదు, అందుకే ఈ విధంగా వెళ్ళిపోతున్నాం అనమాట. పిల్లలు నిన్న రాలేదు. ఎందుకు పిల్లలు నిన్న రాలేదు? నిన్న రాలేదు. రాకపోయేసరికి ఈరోజు వచ్చేసారు, కడుతున్నారు. లెక్కలు నిన్న హార్డ్గా ఉన్నాయని నేను వీళ్ళని కూలీలు అని పిలవనండి, పిల్లలు అంట. ఎందుకంటే నాకు అట్లా ఇష్టం వాళ్ళని అంటాం. వాళ్ళకి తీసి అతను బాగా రావని పోయారు. ఏం బడి దొంగ. నేను వీళ్ళని కూడా మనలో వ్యక్తులుగా చూస్తా, అందుకే కాదు ఏం బడి దొంగ. నేను రైతు మనవరాలండి. మా అమ్మ బడి దొంగ. బడి దొంగను కాదండి, నేను రైతు మనవరాలని. పారిపోయింది. నా పేరు చంద్ర. కామెడీ చేసిద్ది, బ్రహ్మానందం పని కూడా బాగా చేసిద్ది. చేళ్ళ పనులు బాగా. చంద్రకళ ఒక కామెడీ చేయి ఇప్పుడు. చెయ్యి. అది బ్రహ్మానందం ఉంటుందిగా. తడి పెడతావా? ఆకుమడి ఎండిపోతుంది. ఒక కామెడీ చేయి బ్రహ్మానందాన్ని. చంద్ర, నిన్న ఎందుకు రాలేదు నువ్వు చెప్పు? నాకు గడలు చూసి భయం ఎందుకునే, గడపాలతో దోమాలేమని. నువ్వు పనికి దేనికైనా ముందుంటావు, ఎందుకు అట్లా చేసినావు? భయమైంది. నిన్న సైతాన్ ఎదురొచ్చింది, పని చేయకుండా వెనక్కి గుంజిపోయింది. నీకోసం మేము చూసినాం తెలుసా, పని చేపియాలని. ఏది నానా కొత్త నాకు వాటికా పెట్టు అంట కడతాయి. ఇట్లా కడితే కాయలు దెబ్బ తినకుండా ఎక్కువ రోజులు కాయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం ట్రైనింగ్ మనం ట్రైల్ వేస్తున్నాం. వీళ్ళకి ఎండ కొడుతుందని చెప్పేసి మధ్యాహ్నం వరకే ఉంటానే, మధ్యాహ్నం వరకే వస్తున్నారు వీళ్ళు. సరే అలానే కానీలే అని చెప్తున్నాం. ఎండ కొడుతున్నా అమ్మ. చంద్రకళ బిడ్డ ఎండ కొడుతుందా? మేము కష్టం చేయలేని బిడ్డలం, ఎట్నో గట్ట బతుకనిస్తారుగా. సాధండి మమ్మల్ని. ఎదురొస్తామని ఇట్లా సందులంగా పడి చెట్లంగా పడి పారిపోయారు. కనిపించకుండా వెళ్ళిపోయారా? కర్రలు చూసేసరికి ఇవన్నీ బాతి మనం బతికా అని గడ్డపార్లు తోమి ఇవన్నీ మనం బాతి వాళ్ళ ఇంటికి పోయా. అందుకే మరి నేను కూడా అంటున్నా. నమ్ము అది అట్లా చూపి, ఆ లైన్ చూపి ఆడదాకా చూపించుకోండి. అదే వాయిస్ లైవ్ గారా? చూడండి ఎలా కట్టేసినావో. దీనికి లైన్గా ఇలా మొత్తం చాలు మొత్తం ఇలా కట్టేసుకుంటే బాగుందన్నమాట. చూడండి ప్రతి చెట్టుకి ఇలా కట్టేసినాం. జాయింట్ అయ్యి అవునా వాళ్ళు అన్నం తింటారు అంటే ఇట్లా కట్టేసినాం.
నువ్వు కట్టు కొమ్మకి ఆ కొమ్మ కట్టి దీన్ని కట్టు రెండు విడిగి కట్టే ఈ ఊర్లో మీకు రెండు కొమ్మలు వచ్చినాయి కాబట్టి పెద్దవి రెండు రెండు దారాలు కట్టాలి దానికి నసీం విషం పీల్చుకొని వచ్చినావా నేను జలుబు చేసిందని చెప్పినావుగా అసలు ఇక్కడ కడుతురా ఇక్కడ చెట్టు ఎండిపోయిందిగా బాబాయ్ ఎండిపోతే వదిలే కలిసి తీయాల్సింది కలుపు సాలలో తీద్దాం తీయాలా మాట్లాడుతుంది అంతసేపు పని చేయడమే కాదు చేసుకుంటే చంద్ర కట్టేద్దాం కదా కట్టేద్దాం తాళ్ళు కట్టేసి మాట్లాడుకుంటా వాళ్ళని తీసుకుంటా ఇంట్లో ఇవాళ ఏం టిఫిన్ చేసినాం మీ అందరికీ హ్యాపీ హోలీ ఎట్లా స్టార్ట్ అయింది అలా ఈరోజు హోలీ ఎలా చేసుకున్నారు అందరికి హోలీ మామూలు ఇస్తున్నావు ఇవాళ మేము మాకు చేలో డిన్నరు తెచ్చినాం మా చేలో డిన్నరు మాకు ఈ పిల్లలకు కూడా నేను హోలీ పండగకి కలర్స్ పోస్తాను మా అమ్మాయి మాకు డిన్నర్ ఉంటుంది 500 కూలికి 800 కూలికి పోయింది డిన్నర్ ఇవ్వాలంట అమ్మాయి వీడియో కోసం చేస్తుంటే తాతయ్య అర్థం కాలేదు వీడియోలో కొంచెం విషయాలు ఉంటుంది అర్థం కదా ఏం కదా తెలియదులే తాతయ్యకి చెప్తే బాగుంటుంది ఇట్లా కట్టేస్తున్నాను నాకు రేపటికి కానీ అయిపోతుంది ఈరోజు అయిపోజేస్తారా రేపా చంద్ర ఈరోజు అయిపోజేస్తారా రేపు నీ అవ్వ తగ్గేదేలే ఇలా అయిపోయేయడమే మరి రోజు ఎండకి తగ్గేది లేదు రోజుకి ఎండకి తిరిగే బదులు కంప్లీట్ చేసుకోండి ఈ దారాలు ఎక్కడ పెట్టిందా సాంబ్రాజ్యం సాంబ్రాజ్యం దారాలు కొద్దిగా ఇవ్వనా నీకు భుజానికి వేసుకుంటే ఆగట్లేదారా సగం ఆగుతున్నారా మొఖానికి పూసుకుంటుంటే ఏంటిది మొఖానికి పూసుకునేది ఏంటిది ఇదో ఇట్లా ఇట్లా అనుకుంటుంటే నువ్వు భుజం మీద ఆగట్లేదా ఇంకా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేసుకోండి అందరూ మీరు టమాటా తోట వేసినట్లయితే నీళ్ళల్లో తగలకుండా కాయలు ఇలా కట్టేసుకోండి మీరు మనకు కట్టిన రోజే రిస్క్ కానీ తర్వాత ఏమీ ఉండదు ఒకరోజు వరకే మనకి కాయలు కూడా ఎక్కువ కాసే అవకాశం ఉంటుంది చెట్టు పైకి వెళ్ళిపోతూ ఉంటే కాయలు ఎక్కువగా వస్తాయి కాయ ఎక్కువ కుళ్ళిపోకుండా బాగా కాపు రావడానికి అంతే నీళ్ళల్లో తడిసి కుళ్ళిపోకుండా కాయలు ఎండకి ఆవిరి ఎక్కకుండా వచ్చేది అసలే ఎండాకాలం ఈ ఎండకు కూడా కాయ ఖరాబ్ కాకుండా నా ఫుల్ వీడియోలు కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా అండి నా ఫాలోవర్స్ అందరు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు
ఓకే అండి మరి బాయ్.